హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. మొన్న సండే రోజు మేమందరం సరదాగా అవుటింగ్కి వెళ్ళామండి. ఆ సండే రోజు మేమందరం ఎలా ఎంజాయ్ చేసామో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని ఈ చిన్ని వ్లాగ్ ట్రై చేశా. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నానండి. ఈ అవుటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే, స్టార్టింగ్లో మనకు ఒక బుడ్డోడు కనిపించాడు కదా, ఆ బుడ్డోడు పుట్టినందుకు వాళ్ళ నానమ్మ మా అందరికీ పార్టీ ఇచ్చిందండి. ఎప్పుడు రెస్టారెంట్కే వెళ్తాం కదా, ఈసారి సరదాగా తోటలో మనమే కట్టెల పొయ్యి మీద వంట చేసుకుందామని చెప్పి పొలోమంటూ అందరం తోటకి వెళ్ళిపోయామండి. సో ఆ కట్టెల పొయ్యి వెలిగడానికి కట్టెలు వెతుకుతున్నామండి అందరము. మేమందరము తోటకి వెళ్ళేసరికి కొద్దిగా లేట్ అయిపోయిందండి. సో వంట చేసేసరికి లేట్ అవుతుందని అందరం హడావిడి పడుతున్నాము. ఈ వీడియోలో ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, ఆ అబ్బాయి నా తర్వాత పని చేసిందంటే ఆ అబ్బాయేనండి. ఆదివారం మొత్తానికి చూడండి, ఆ అబ్బాయి నేను ఎంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నాము. ఇంకా మా అబ్బాయిని మా వారిని చూడండి, నా రూటే సపరేట్ అన్నట్లు మేమందరం లేట్ అయిపోతుంది వంట చేయడానికి అని చెప్పి హడావిడి పడుతుంటే వీళ్ళ పాటికి వీళ్ళు నింపాదిగా క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఇంకా మా వాడు చూడండి, వీడియో షూట్ అనగానే హాయ్ అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ డిస్కషన్ వచ్చేసి గిన్నెలు ఏవేవి పెట్టాలి, ఏవేవి నీట్గా సెట్ అవుతాయి అని చెప్పి ఆంటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు. మొత్తానికి ఆ రెండు సెట్ చేసేసారండి. ఇంకా ఇప్పుడు అసలు సీసలు టాస్క్ వచ్చేసి పొయ్యి వెలిగించడం అండి. గాలి విపరీతంగా వస్తుంది, కొద్దిగా టైం పట్టింది వెలిగించడానికి. మొత్తానికి ఎలాగైతేనేమో ఆంటీ వాళ్ళిద్దరు కలిసి వెలిగిచ్చేసేసారండి. ఇంకా ఒక సైడు పులావ్ రైస్కి, ఇంకొక సైడు చికెన్ కర్రీకి పెట్టారండి. ఆంటీ వచ్చేసి పులావ్ చేస్తుంది, ఆంటీ వాళ్ళ అమ్మాయి వచ్చేసి చికెన్ పులుసు, చికెన్ ఫ్రై రెండు తనే చేసింది. వంటలు అయితే సూపర్గా ఉన్నాయి. మీకు మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తా, చూస్తూ ఉండండి. ఇంకా మరీ వంట చేసి అలసిపోతున్నామని చెప్పి ఆంటీ వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఫ్రెష్గా జామకాయలు తీసుకొచ్చాడండి. మధ్య మధ్యలో అది వేసేస్తున్నాము. ఇంకా పలావ్ చేసే ఆంటీ అయితే ఇంతమంది చేతులు పెట్టాము, వంటలో ఎలా వస్తుందో ఏమో అని భయపడిపోయిందండి. వంటలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా ఈ చికెన్ వచ్చేసి ఫ్రైకి అండి. ఫ్రైకి ముందే మ్యారినేట్ చేస్తున్నారు. దీంట్లో ఎగ్ వేస్తారని ముందే నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇలాంటి టైపు ఫ్రై మనం కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేద్దాము. చికెన్ ఫ్రై చేసిన అమ్మాయిని అడిగి కొన్ని టిప్స్ కూడా తెలుసుకున్నానండి. ఆ టిప్స్ ఉపయోగించి మనం కూడా ఇంట్లో చికెన్ ఫ్రై చేద్దామండి. చాలా బాగుంది. ఈ అబ్బాయి నేను కలిసి అందరికంటే కష్టమైన వంట చేశామండి. ఏంటంటే పెరుగు పచ్చడి అండి. మీరు ఒప్పుకోవాల్సిందేనండి, పెరుగు పచ్చడి అన్నిటికంటే కష్టమైన వంటని. మేము పెరుగు పచ్చడి కలిపే గ్యాప్లో చికెన్ పులుసు అయిపోయిందని చెప్పి ఆ గిన్నెని పక్కన పెట్టేసి చికెన్ ఫ్రైని కూడా స్టార్ట్ చేసేసారండి. ఇక్కడ చికెన్ ఫ్రైని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు ఫ్రై కోసం అని చెప్పి. పలావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పొయ్యి మీదే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాము. పన్నీర్ బటర్ మసాలాకి మసాలా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చామండి. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఆ చికెన్ గ్రేవీ ఈ పన్నీర్లో ఎక్కడ పడుతుందో అని చెప్పి మధ్యలో ప్లేట్ అడ్డుగా పెట్టాడు. ఇంకా లాస్ట్గా ఫైనల్గా అందరం కూర్చొని ఫుల్గా లాగిచ్చేసామండి. ఈ బిజీ లైఫ్లో మన మైండ్ రిలాక్స్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలా అందరితో కలిసి అవుటింగ్కి వెళ్ళాలండి. ఇంకా ఇలా అవుటింగ్లో మనమే వంట చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తానికి అందరం కడుపు నిండా తిన్నామండి. తిన్నది అరిగించుకోవడం అని చెప్పి బయట రేగి చెట్లు, కంది చెట్లు ఉంటే వాటి మీద దండయాత్ర చేశామండి. ఫస్ట్ రేకాలన్నీ ఏరుకున్న తర్వాత ఆ పక్కనే కంది తోట ఉంటే కంది తోటలోకి వెళ్ళి కందికాయలన్నీ చూడండి ముచ్చట్లు చెప్పుకుంటూ ఎలా కోస్తున్నామో అందరము. తిన్నది అరిగించుకోవడం అనే ఘట్టం అయిపోయిన తర్వాత అందరం చూడండి ఎలా పడిపోయామో. తెగులొచ్చిన కోళ్ళు అని సామెత ఉంది కదా, అలానే ఉండిపోయామండి. ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. సో అందరూ ఫుల్గా అలసిపోయారు, ఎక్కడికక్కడ కూర్చుండిపోయారండి. ఇంకా ఈవినింగ్ మేము బయలుదేరే టైం అయింది. అప్పుడు కూడా వెలక్కాయలు ఉంటే అవి కూడా కోసుకున్నామండి.